ఈ రాష్ట్రంలో ఏం జరిగినా సరే దాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన సతీమణి వైఎస్ భారతి గారికి అంటగట్టడం అలవాటుగా మారిపోయిన మీడియా సంస్థలు మరోసారి అదే ప్రయత్నం చేసి ఈసారి మాత్రం పరువు పోగొట్టుకున్నాయి. ఈనాడు పత్రిక పూర్తిగా ఒక అవాస్తవమైన అంశాన్ని ప్రచురించి ఉదయమే లక్షలాది మంది ఇళ్లకు తన పత్రిక రూపంలో పంపించేసి ఒక సత్యదూరమైన అవాస్తవమైన వార్తలు చదివించేసింది. కానీ ఈ పేపర్లో ఆన్లైన్లో ఈ పేపర్లో మాత్రం ఈ అంశాన్ని మాత్రం ప్రస్తావించకుండా ఎడిట్ చేసేశారు. కానీ లక్షలాది మందితో ఉదయమే పత్రిక ముద్రించి మరి ఇంటింటికి పంపించి ఒక పూర్తి అవాస్తవమైన అంశాన్ని ప్రజల మెదడులోనికి ఎక్కించే ప్రయత్నం చేసింది ఈనాడు పత్రిక. కథనం ఏంటంటే ఈరోజు పత్రికల్లో వచ్చింది ఇది. వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీల్లో సిట్టు సోదాలు అంటూ వార్త రాస్తూ అందులో 2 కంపెనీల్లో జగన్ సతీమణి భారతీరెడ్డి 2020 జూలై 30 వరకు డైరెక్టర్ గా ఉన్నారు అంటూ ఒక వార్త రాసింది. అంతటితో ఆగకుండా షిలో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, 4S ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో అనిల్ రెడ్డితో పాటు జగన్ సతీమణి వైఎస్ భారతీరెడ్డి కూడా డైరెక్టర్ గా కొనసాగారు. వైకాపా అధికారంలో ఉన్నప్పుడే 2020 జూలై 30న భారతి ఆ 2 సంస్థల నుంచి వైదొలిగారు అంటూ రాశారు. అంటే ఇప్పుడు అనిల్ రెడ్డికి సంబంధించిన కంపెనీలో వైఎస్ భారతి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి బాగా క్లియర్ గా రాశారు. 2 చోట్ల భారతీరెడ్డి కూడా అందులో డైరెక్టర్ గా ఉన్నారు. కానీ ఆయన తర్వాత 2020లో జూలై 30న బయటకు వచ్చేశారు అని రాశారు. అంటే ఇదంతా ఈ లిక్కర్ కేసు నడుపుతున్నారు కదా, మొత్తం అనిల్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి వీళ్ళంతా కలిసి ఈ కంపెనీలో ఇదంతా లిక్కర్ డబ్బులు మళ్లించారు అని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం. కానీ వచ్చేసి ఇంటింటికి పంపిన పత్రికలో ఏమో జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి ఈ కంపెనీలో డైరెక్టర్ గా ఉన్నారంటూ బహిరంగంగా నేరుగా రాసేసింది. కానీ ఈ పేపర్లోకి వచ్చేసరికి మాత్రం ఎక్కడా కూడా ఆ వార్తలో వైఎస్ భారతి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి ఈ పేరే ప్రస్తావన లేకుండా మొత్తం ఆ లైన్లన్నింటినీ డిలీట్ చేశారు, ఎడిట్ చేసేశారు. ఎందుకు చేశారు అంటే నిజానికి అనిల్ రెడ్డి కంపెనీలో డైరెక్టర్ గా ఉన్నది వాళ్ళ అమ్మ. ఆమె పేరు కూడా భారతమ్మే. ఆమె అందరూ పెద్ద భారతమ్మ అంటుంటారు. ఆమె డైరెక్టర్ గా ఉన్న కంపెనీల్లో ఆమె డైరెక్టర్ గా ఉంటే ఈనాడు మాత్రం పత్రికలో వచ్చేసి జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతీనే డైరెక్టర్ గా ఉన్నారంటూ రాసేసింది. కానీ ఆన్లైన్ ఎడిషన్ లో మాత్రం ఆ లైన్లను తీసేసి సారీ చెప్తుందో క్షమాపణ చెప్తుందో లేదో చూడాలి. ఈనాడు నైతికంగా అయితే క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే అసలు ఆమె కానే కాదు, ఇంకో మహిళా పేరుని తీసుకొని వచ్చి జగన్ సతీమణి వైఎస్ భారతి అని బాగా క్లియర్ గా 2 చోట్ల రాసి వైఎస్ భారతి గారి పరువు తీసే ప్రయత్నం చేశారు. రేపు ఈనాడు పత్రిక నైతిక విలువలు ఉంటే రేపు క్షమాపణ చెప్పాలి. మరి చెప్తుందో లేదో చూడాలి. తొలి నుంచి కూడా ఈ లిక్కర్ కేసులో ఎవరైతే గట్టిగా మాట్లాడుతుంటారో వైసీపీ నుంచి, ఎవరైతే తెలుగుదేశం పార్టీని విమర్శిస్తుంటారో వాళ్ళందరికీ ఏదో విధంగా లింకు పెట్టడం, ఇగో ఈయన మద్యం తరలించారని ఒకరి మీద, ఈయన బంగారు రూపంలోనికి మార్చారని ఒక విధంగా, ఒక్కో రోజు ఒక్కో దేశంలోనికి నిధులు మళ్లించారని ఒక రకంగా, ఇంకేమీ తేల్చలేని పరిస్థితి వచ్చినప్పుడు ఈ డబ్బునంతా ఎన్నికల్లో పనిచేశారని ఇంకోలాగా రాయడం, ఇలా రకరకాలుగా రాస్తూ వైసీపీ నాయకుల వ్యక్తిత్వాన్ని బజార్న పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఏకంగా జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి గారి గురించి ఆమె అనిల్ రెడ్డి కంపెనీలో డైరెక్టర్ గా ఉన్నారు, ఆ తర్వాత వైదొలిగారు, వీళ్ళంతా కలిసి ఈ పని చేశారని వార్త రాసేసింది. కానీ అది అవాస్తవం, ఒక తప్పుడు వార్త అని మళ్ళా పరోక్షంగా అంగీకరిస్తూ ఈ పేపర్లో తీసేసింది. కానీ లక్షలాది మంది చదివారు కాబట్టి, ఈ స్థాయిలో ఇంత పెద్ద వార్త రాసి అందరితో ఈరోజు చదివించారు కాబట్టి రేపు కూడా ఇదే స్థాయిలో నిన్న మేమన్నీ ఇవన్నీ అవాస్తవాల్ని ప్రచురించాం వైఎస్ భారతి గారి గురించి, ఆమె ఎక్కడా కూడా ఈ కంపెనీలో డైరెక్టర్ గారు లేరు అని వివరణ ఇస్తుందా, లేకుంటే చదివే వాళ్ళు చదివారు అనుకునే వాళ్ళు అనుకుంటారు ఇలాంటి పుకార్లు ఇలాంటి అవాస్తవాలు జగన్మోహన్ రెడ్డికి ఆయన సతీమణికి వ్యతిరేకంగా జనాల్లోనికి వెళ్తే మంచిదే కదా అని సైలెంట్ గా ఉంటుందా ఈనాడు అన్నది చూడాలి.